ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. బ్రేకింగ్ న్యూస్. ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ పనుల కోసం వరంగల్ జాతీయ రహదారి గుండా ఉప్పల్ రింగ్ రోడ్డుకు వాహనాలు రాకుండా డైవర్ట్ చేశారు. ఉప్పల్ రింగ్ రోడ్లోని శ్మశానాల వద్ద కారిడార్లకు సంబంధించిన పిల్లర్ల నిర్మాణాలను చేపట్టనున్నారు. అసలే ఇక్కడ ఇరుకు. దీంతో పిల్లర్ల నిర్మాణానికి మార్గాన్ని మూసేయాల్సిన పరిస్థితి నెలకొంది. వరంగల్ జాతీయ రహదారి గుండా నగరానికి వచ్చే వాహనాలు నల్ల చెరువు దాటాక ఏషియన్ మాల్ ఎదురుగా నుంచి భగాయత్తులోని హెచ్ఎండిఏ లేఅవుట్ మీదుగా వెళ్ళాలి. తెలియని వారు ఆదివారం నేరుగా ఉప్పల్ రింగ్ రోడ్డు వరకు వచ్చి ఎటు వెళ్లాలో అర్థం కాక రహదారి మీదనే ఆగిపోయారు. సైన్ బోర్డులు ఏర్పాటు చేయకపోవడంతో కన్ఫ్యూజన్ నెలకొంది. సిటీ నుంచి వచ్చే వాహనాలు పిస్తా హౌస్, ఎల్ఎఫ్ఎస్ వెనుక నుంచి బీరప్పగడ్డ మీదుగా నేరుగా సబ్స్టేషన్ వద్ద వరంగల్ జాతీయ రహదారికి చేరుకోవచ్చు. మరింత సమాచారం కోసం మా ప్రతినిధి సుజాత ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఉన్నారు. సుజాత, ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ఇప్పటికైనా కన్ఫ్యూజన్ తొలగిందా? అధికారులు ఏమైనా సైన్ బోర్డులు ఏర్పాటు చేశారా? అక్కడ పరిస్థితి ఏంటి? రోహిత్, నేటి నుంచి ఉప్పల్ రింగ్ రోడ్ని కంప్లీట్గా మూసివేయడంతో 3 నెలల పాటు వాహనదారులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఉప్పల్ నారాపల్లి ఎలివేటెడ్ కారిడార్ పనులు పూర్తి అయితే కొంత ట్రాఫిక్ కష్టాలు తగ్గుతాయన్నటువంటి ఉద్దేశంతో అధికారులు ఇటు పిల్లర్ నిర్మాణాలను చేపట్టారు. అయితే ఉప్పల్ చౌరస్తాలో ఉన్నటువంటి ఈ విద్యుత్ జంక్షన్ వద్ద పూర్తిగా కారిడార్కి సంబంధించినటువంటి పిల్లర్ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. ఉప్పల్ రింగ్ రోడ్కి చేరుకోవాలంటే ప్రధాన రహదారి ఇది వరంగల్ జాతీయ రహదారి. మెట్రోకి వెళ్ళాలన్నా లేదంటే తార్నాకి వెళ్ళాలన్నా నాగోల్కి వెళ్ళాలన్నా ఖచ్చితంగా ఉప్పల్ రింగ్ రోడ్ చౌరస్తా నుంచే వెళ్ళాలి. కానీ ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద ఒకసారి మనం చూస్తే పూర్తిగా బారికేడ్స్తో రోడ్ని క్లోజ్ చేశారు. ఇక్కడ నో ఎంట్రీ అనే బోర్డుని ఏర్పాటు చేశారు. వరంగల్ హైవే రోడ్ ఈజ్ క్లోజ్డ్ ఎట్ ఉప్పల్ జంక్షన్ డ్యూ టు ఫ్లైఓవర్ వర్క్స్. ఇక్కడ ఫ్లైఓవర్ వర్క్స్ జరుగుతున్నాయని చెప్పేసి మూసివేశారు. లక్షలాది వాహనాలు ఈ ఉప్పల్ రింగ్ రోడ్డు చౌరస్తా నుంచే తార్నకా వెళ్ళాలన్నా నాగోల్ వెళ్ళాలన్నా వెళ్తూ ఉంటాయి. ఆల్టర్నేటివ్ అనేది మార్గాలని ఎలాంటి ఏర్పాటు చేయకపోవడంతో వాహనదారులు ఏమన్నారు? నిజానికి ఆ రూట్లో బ్రిడ్జ్ చాలా వరకు పూర్తయింది. అప్పట్లో నిర్మాణాలు జరుగుతూ ఉన్నప్పుడు సుజాత, నా మాట వినిపిస్తుందా? ఉప్పల్ రింగ్ రోడ్ దగ్గర ట్రాఫిక్ అధికారులు డైవర్షన్ బోర్డులు పెట్టారు. ఉప్పల్ రింగ్ రోడ్డు వైపు నుంచి బోడుప్పల్ మీదుగా వరంగల్ వెళ్ళే వాహనాలు ఇప్పుడు దారి మళ్లించబడ్డాయి. అక్కడ ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్న కారణంగా ఈ నిర్ణయాన్ని అధికారులు తీసుకున్నారు. దీంతో చాలా వరకు వాహనాలు ఆగిపోయి, నిజానికి అది అత్యంత రద్దీగా ఉండే రూట్ అది. ఆ రూట్లో నుంచి ముందుకు వెళ్ళి ఫేజాదిగూడ వైపు నుంచి ఇటు వెళ్ళే వాహనాలు అటు వెళ్తుంటాయి. గట్కేసర్ వైపు వెళ్ళే వాహనాలు అండ్ వరంగల్ వెళ్ళే వాహనాలన్నీ ఈ రూట్ గుండానే వెళ్ళాలి. సుజాత, నిజానికి ఆ రూట్లో ఫ్లైఓవర్ ఇంతకు ముందే చాలా వరకు పూర్తయింది. తర్వాత పనులు ఆగిపోయాయి. మళ్ళీ ఇప్పుడు పనులు మొదలుపెట్టారు. అప్పట్లో పనులు జరుగుతూ ఉన్నప్పుడు ఫ్లైఓవర్ నిర్మాణం ఈ స్థాయికి వచ్చేంత వరకు కూడా ఆ దారిలో రాకపోకలు ఆపలేదు. కానీ ఈసారి మాత్రం రాకపోకలు ఆపడానికి కారణం ఏంటి? రోహిత్, ప్రధానంగా ఉప్పల్ చౌరస్తాకి చేరాలంటే గంటల తరబడి ట్రాఫిక్ ఆగిపోతుంది. మీరు అన్నట్టు గతంలో 2018లో ఈ ఎలివేటెడ్ కారిడార్ పనులు స్టార్ట్ చేసిన తర్వాత గట్కేసర్ నుంచి పిల్లర్ పనులు స్టార్ట్ చేసుకుంటూ వచ్చారు. పెద్ద రోడ్డు ఉండడం వల్ల ఎక్కడా ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడికి వచ్చేసరికి అంటే ఉప్పల్ చౌరస్తా వరకు వచ్చేసరికి మీరు చూస్తున్నటువంటి పిల్లర్ కన్స్ట్రక్షన్ జరుగుతుందో సో చాలా చిన్న రోడ్డు ఉంటుంది. ఒకవైపు విద్యుత్కి సంబంధించినటువంటి మొత్తం అక్కడ విద్యుత్కి సంబంధించినటువంటి లైన్స్ ఉంటాయి కాబట్టి ట్రాన్స్ఫర్ మొత్తం కూడా సో భారీ వాహనాలు వచ్చేటువంటి సమయంలో
కొంత డిస్టర్బెన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ నుంచి ఉప్పల్ రింగ్ రోడ్కి కొంత డిస్టెన్స్ అనేది తక్కువగా ఉన్నప్పటికీ రోడ్డు వైడింగ్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. సో ఒకేసారి వాహనాలు బస్సెస్ కావచ్చు లారీస్ వచ్చేటువంటి సమయంలో ఇబ్బంది పడుతుంది కాబట్టి సో ఇక్కడ ఉన్నటువంటి యూటర్న్ మార్గంలో పిల్లర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది కాబట్టి ఇప్పుడు తాత్కాలికంగా 3 నెలల పాటు పిల్లర్ పనులు అయిపోయేంత వరకు ఈ రోడ్డుకి సంబంధించినటువంటి 3 నెలలు కూడా క్లోజింగ్ చేశారు. అయితే వీళ్ళకి ఆల్టర్నేటివ్ మార్గాలు ఏర్పాటు చేసినప్పటికీ రెగ్యులర్గా వచ్చేటువంటి డైవర్షన్స్ బోర్డ్స్ ఎక్కడా కనిపించకపోవడంతో చాలా వరకు ఇబ్బంది పడుతున్నారు. జస్ట్ ఈ మెట్రోకి చేరుకోవాలి అని అంటే 5 నిమిషాల పని, కానీ ఇప్పుడు మొత్తం యూటర్న్ చేసుకొని వెళ్ళాలి అని అంటే దాదాపు 30 నుంచి 40 నిమిషాలు పడుతుంది అని చెప్పేసి ఆటోలు కూడా మీరు విజువల్స్లో చూస్తే ఇక్కడికి వచ్చి ఆగిపోతున్నాయి. అట్లీస్ట్ మెట్రో వరకు వెళ్ళాలి అని అంటే మళ్ళీ చుట్టూ తిరిగి వెళ్ళాలి అని చెప్పేసి ఎవరు వెళ్ళడం లేదు. ఒకసారి ఆటో వాళ్ళతో మాట్లాడిద్దాం. రెగ్యులర్గా ఎటు వెళ్తూ ఉంటారు? ఇప్పుడు డైవర్షన్ బోర్డులు కనిపిస్తుంది అండి. సైడ్కి వెళ్తాం, సెంటర్ ఎక్స్ రోడ్ నుంచి వెళ్తాం. అయితే ఇక్కడ నుంచి మొత్తం రోడ్లు క్లోజ్ అయిపోయింది, చాలా ఇబ్బంది అవుతుంది ట్రాఫిక్ వల్ల. అయితే అక్కడ ట్రాఫిక్ పోలీసులు కొంత డైవర్షన్ చేస్తూ ఉన్నారు, విజువల్స్లో చూడొచ్చు. వాళ్ళతో మాట్లాడదాము. ఎందుకంటే ఈ పూర్తిగా రోడ్లు క్లోజ్ చేసినప్పటికీ షార్ట్ కట్స్లోనే ఇటు 2 వీలర్స్ వెళ్తున్నాయి. ఒకవైపు వీళ్ళంతా బార్కెట్స్ని ఏర్పాటు చేశారు, ఇటు వెళ్ళొద్దు అని చెప్పేసి. సార్, వాహనదారులకు ఎక్కడికెక్కడ డైవర్షన్స్ ఏర్పాటు మేడం? అట్లా సర్వేపిండి ఉంది, సర్వేపిండికి వెళ్ళి అట్లా బగాయత్కి వెళ్ళి అట్లా వస్తున్నాయి. ఇటు పోయే వాళ్ళకి మైఫిల్ నుంచి బాగాయత్ నుంచి అట్లా లెఫ్ట్ అట్లా వరంగల్ వరకు అట్లా వెళ్తున్నాం. ఇబ్బంది పడుతున్నారా ఈ వాహనదారులు? ఏం లేదు మేడం, ఆల్రెడీ మొత్తం క్లియర్ వెళ్ళిపోతున్నారు. అదే ఈ చిన్న వైపు వాళ్ళు లోకల్ వాళ్ళు ఉంటారు కదా కాలనీ నుంచి, వాళ్ళు మాత్రం ఇక్కడ వస్తున్నారు, వాళ్ళని అట్లా పంపించేస్తున్నాం. ఇంకా ముఖ్యంగా ఆర్టీసీ బస్సులు కావచ్చు, హెవీ వెహికల్స్ ఉంటాయి, ఎటు డైవర్షన్స్ సర్వేపేట నుంచి అటు నుంచి వచ్చేవారు సర్వేపేట నుంచి అట్లా బాగా ఇట్లా ఈ రూట్కి వెళ్ళి బీరాబగడ్కి వెళ్ళి ఇట్లా వెళ్తున్నాయి. ఇటు వరంగల్ నుంచి వచ్చే వెహికల్స్ మొత్తం బాగాయత నుంచి మన ముందు నాగోపేటకి వెళ్ళి ఆ రూట్కి అటు వెళ్ళిపోతున్నాయి మేడం. క్లియర్గా ఎన్ని రోజుల పాటు ట్రాఫిక్ ఇది చెప్పలేదు మేడం, వర్క్ కంప్లీట్ కావాలి, వర్క్ మీద ఉంటుంది. అయితే డైవర్షన్స్ ఎక్కడికక్కడ ఏర్పాటు చేస్తాము. ఈ లోకల్గా బోడుప్పల్ ఫిర్జాదిగూడ వెళ్ళేటువంటి వాళ్ళు, లోకల్గా ఉప్పల్ వెళ్ళేటువంటి వాహనదారులు మాత్రం ఇక్కడిక్కడ చిన్న చిన్న కాలనీస్లో నుంచి తమ గమ్యస్థానాలకి వెళ్ళడానికి ఏర్పాటు చేసుకున్నారు అని చెప్తున్నారు. కానీ బోడుప్పల్ నుంచి ఇక్కడి వరకు రావడానికి ఎలాంటి ప్రాబ్లం లేదు. కేవలము ఈ మెట్రోకి వెళ్ళాలి అంటే వాహనాలు వెళ్ళవు, వాహనాలకి సపరేట్ డైవర్షన్స్ కూడా ఏర్పాటు చేశాము అని చెప్పేసి ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. రోహిత్. రైట్ సుజాత.